ఒకసారి ఎంజే మార్కెట్ కూడా చూద్దాం. ఎంజే మార్కెట్ కూడా ఒక ప్రధానమైన మార్గం కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభ నిన్న ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ రోజు ఉదయం వరకు కంటిన్యూగా ఫ్లో అయింది. ప్రస్తుతం నేను మొజంజా మార్కెట్లో జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్లో నిన్న నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 80,000 వినాయక ప్రతిమలు మొత్తం కూడా ఈ లైన్లో ఉన్నాయి. లాస్ట్ వినాయకుడి ప్రతిమ ఇప్పుడే మన కళ్ళ ముందర పాస్ ఆన్ అయింది. అయితే ఇక్కడ ఇంకా చూడొచ్చు, ఇంకా ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి అంటే పాత బస్తీ చార్మినార్ వైపు నుంచి వచ్చేటివి ఈ ప్రాంతం వైపు వచ్చేటివి మొత్తం కూడా బారికేడ్లు వేసి అంటే ట్రాఫిక్ ఇక్కడ పోకోకుండా మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసినారు. ఎందుకంటే ఇంకా అవతల వైపు వినాయకుని ప్రతిమలు కొన్ని వందల సంఖ్యలో క్యూ లైన్లో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్లియర్ చేస్తున్నారు. సార్, ఎలా ఉంది సిచ్యువేషన్ ముందర? సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర ఎస్బీఎస్ దగ్గర ఉంది. ఎస్బీఎస్ దగ్గర ఉన్నది ఇప్పుడు టెల్ అండ్ అంత క్లియర్. ఇప్పుడు జిహెచ్ఎంసీలు వచ్చి మొత్తం క్లియర్ చేస్తారు. ఓకే, ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన ప్రతినిధులు కానీ ఉన్నారు. నిన్న నైట్ నుంచి ఒక షిఫ్ట్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చినారు. సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్ని ప్రతిమలు ఈ మార్గం గుండా వెళ్ళింటాయి? అత్యంత ప్రధానమైన జంక్షన్లో ఇది ఒకటి. ఇది ఫస్ట్ మన బాలాపూర్ నుంచి వచ్చి అన్ని సౌత్ జోన్ గణపతిలు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. అందరూ చాలా ఉత్సాహంతో పొద్దున 6ంటికి బయలుదేరి నాస్తే గాతే రంగరంగాలతో ఆడుతూ పాడుతూ అందరూ అతి వైభవంగా శ్రద్ధా భక్తితో భజనలు పాటలతో అందరూ వినాయక్ సాగర్కి నిమజ్జనానికి శాంతిపురంగా అయిపోయింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎటువంటి పరిస్థితుల్లో చంద్రగ్రహణం ఉంది కాబట్టి మార్నింగ్ లోపల దాదాపుగా క్లియర్ చేయాలనుకున్నారు. బట్ ఇంకా చూసే సిచ్యువేషన్ ఇంకా మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. అంటే మొత్తం మన భాగ్యనగరంలో 1,40,000 గణపతులు స్థాపిలో అయింది. కొంచెం వాళ్ళకి పోవడానికి మూమెంట్కి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి 2 రోజుల నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు తొందరగానే నిమజ్జనం చేస్తే చాలా బాగుంటుంది. ఆ ప్రథమ్ వినాయక్ దేవతలు కూడా ప్రథమ్ పూజనీయ గణపతి దేవ్, మన మానవులు కూడా ప్రథమ్ పూజనీయ గణపతి దేవ్. అంటే వాళ్ళకి చంద్రగ్రహాలు ఏం పడదు. ఇది మన భగవంతుడు, దానికి ఏం పడదు. గణాధిపతి మన విఘ్నేశ్వరుడు, కానీ దానికి ఏం రూల్ పాటించు ఏం లేదు. మళ్ళీ అందరూ ఇప్పుడు మాకు సమాచారం ఉంది, ఎల్బీ స్టేడియం వరకు మాకు 3 లైన్ ఉంది. ఈ సౌత్ జోన్ అయితే మొత్తం క్లియర్ అయింది. ఒక ఏదో వెహికల్కి ట్రబుల్ వస్తే 2, 3, 4 గణపతి ఇలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఖతమైపోయినాయి, సౌత్ జోన్ అన్నీ ఖతమైపోయినాయి. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ మొహంజా మార్కెట్ జంక్షన్లో. అయితే అంటే ఒక్కొక్క విగ్రహం మాత్రమే వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ లైన్ మొత్తం క్లియర్ అయిందని చెప్పొచ్చు. దీంతో అంటే ఈ మార్గం నుంచి పాతబస్తీ చార్మినార్ వైపుగా నాంపల్లి మీదుగా వెళ్ళే మార్గానికి మొత్తం కూడా లైన్ క్లియర్ చేసి ట్రాఫిక్ వదిలేశారు పోలీసులు. మొత్తం మీద అయితే పోలీస్ వ్యవస్థ చాలా భద్రతా విషయంలో కావచ్చు, తర్వాత ఏర్పాట్ల విషయంలో కావచ్చు, గణేష్ ప్రతిమలు ఇన్ టైంలో అంటే హుసేన్ సాగర్కు తరలించడంలో కీలకంగా వ్యవహరించారు. సో జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా జలమండలి, మిగతా శాఖల అధికారులు మొత్తం కూడా సమన్వయంతో మొత్తం కోఆర్డినేషన్ చేసి సక్సెస్ చేయగలిగారు. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల పొడవున మనం ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఈ విధంగా మొత్తం కూడా కలర్ఫుల్ కాగితాలతో మొత్తం కూడా రోడ్లన్నీ నిండిపోయాయి. వీటిని క్లియర్ చేయడానికి దాదాపుగా 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది, 5,000 మంది సిబ్బంది చొప్పున 3 షిఫ్ట్లో పనిచేయడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేసినారు. సో మొత్తం మీద మధ్యాహ్నం 12 లోపల ఈ మొత్తం గణేష్ నిమజ్జన ఉత్సవాలు మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి భాగ్యనగర్ ఉత్సవ సమితితో పాటు వివిధ శాఖల అధికారులు మొత్తం కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.